ధర్మశ్రీ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. శ్రీకాంత్, న్యూ జెర్సీ నుండి. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ నమస్తే 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 సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు పంచడం అంటే ఇది ఎలాంటి గవర్నెన్స్ మోడల్? అంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అంటే కొంతమంది 3 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 7 లక్షలు అంటారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారంటారు. ప్రజలకి క్లారిటీ లేదు. కానీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆదాయాన్ని పెంచే మార్గాలు మీరు ఎందుకు ఈ 4.5 ఏళ్లలో ఎందుకు వర్కౌట్ చేయలేదు? అంటే ఇలా మీరు అప్పు చేసుకుంటూ పోతే అప్పు ఎవరు కట్టాలి? మీరు కడతారా లేకపోతే జగన్ గారు కడతారా? జగన్ గారి ఫ్యామిలీ కడుతుందా? అంటే ప్రజల మీద తీవ్రమైన భారం మోపేసి ఇలాంటి పరిపాలన ప్రజలకి అసలు అవసరమా అని అనిపిస్తుందండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో ఎక్కడా కూడా ఈ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎక్కడ కూడా కేవలము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు షర్మిల గారిని తిట్టడానికి పనికొస్తారేమో తప్ప ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి కానీ శాఖాపరమైనటువంటి కార్యక్రమాల గురించి కానీ ఈ 4.5 ఏళ్లలో ఒక్క మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు స్టేట్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఎవరు మాట్లాడలేదండి. అసలు అభివృద్ధి అంటే మాకు తెలియదు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏం జరిగిందో తెలియదండి. అంటే అసలు మంత్రులు ఎందుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకోటి మీరు ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు కదా, కనీసం 17 అయినా వస్తాయా? 175 పక్కకు పెట్టండి, 17, 20 వస్తే ఎక్కువేమో అని ప్రజలు అనుకుంటున్నారండి. ఎందుకంటే అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా శ్రీకాంత్ గారు ప్రజలు మీరు అనుకున్నది శ్రీకాంత్ గారు అదే ఒక మాట చెప్తున్నాను వినండి. శ్రీకాంత్ గారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ విషయం మీకు టోటల్గా మీరు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ మనం దేనికి కానీ మంత్రులేమో చెప్తున్నారా లేదనేది మేము క్లియర్గా చెప్పాం. ఇప్పుడు మాది ట్రాన్స్పరెన్సీ అండి, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో రూపాయి కరప్షన్ లేకుండా 2,56,50,000 కోట్లని క్లియర్గా ఎందుకు చెప్తున్నాం? మీకు అప్పు అని అంటున్నారు, మీరు అప్పు కూడా అభివృద్ధిలో భాగమేనండి. ఈరోజు చంద్రబాబు నాయుడు మేము దిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు మాకు అప్పచెప్పినటువంటి అప్పు ఎంత తెలుసండి? 2,63,000 కోట్లండి. 2,63,000 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ళలో మేము చేసినటువంటి అప్పు ఎంత తెలుసండి? 2,63,000 కోట్లు పక్కన పెడితే 2,10,000 కోట్లండి అదనంగా. ఎందుకు? కరోనా వల్ల. కరోనా విపత్తు వస్తుందని అనుకోలేదు. 1,64,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 2 సంవత్సరాల్లో కోల్పోయామండి. 2,64,000 కోట్లు కోల్పోయాం కాబట్టి ఇంకొక 40,000 అదనంగా 40,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తేవలసి వచ్చింది. టోటల్గా 2,10,000 కోట్లు ప్లస్ చంద్రబాబు నాయుడు అప్పు చేసింది 2,63,000 కోట్లు. టోటల్గా 4,73,000 కోట్లు అప్పు అండి. ఏంటి అంతకుముందు చంద్రబాబు నాయుడు రాకముందే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అన్నటువంటి 1,00,000 యాడ్ చేయకున్నా. ఇది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంటు హౌస్లో మీరు నిర్మలా సీతారామన్ క్లియర్గా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి అప్పు రేషియో కన్నా మేము తెచ్చిన అప్పు రేషియో తక్కువ. ఆ రోజు ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, అదే బడ్జెట్టు, అదే ప్రజలు ఎటొచ్చు మారిందేమో కేవలం ముఖ్యమంత్రి గారే. మరి ఆ రోజు ఇన్ని స్కీమ్స్కి ఇంత ఈ డబ్బంతా ఎటు పెట్టేశారు? ఈ డబ్బంతా ఏం చేశారు? ఈ డబ్బంతా మేము వెల్ఫేర్కి ఇంత ఖర్చు పెట్టాం, 2,53,000 కోట్లు ఖర్చు పెట్టాం, 1,58,000 కోట్లేమో డెవలప్మెంట్ ఖర్చు పెట్టాం. ఇవన్నీ మేము క్లియర్గా 4 సంవత్సరాలు మేము దేని ఖర్చు పెట్టాం వైట్ పేపర్ మీద, శ్వేతపత్రం మీద రిలీజ్ చేసి ఎప్పుడు కూడా స్టార్డమ్లో పెట్టి క్లియర్గా ఓపెన్ చేసి మీరు కొట్టండి, నెట్లోకి వెళ్ళి చూడండి దేనికి ఏ బడ్జెట్కి ఎంత అనేది. నథింగ్ బట్ దిస్ ఇస్ డెవలప్మెంట్ కదా. మరి స్కూల్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయే, హాస్పిటల్ కనిపిస్తుంది, ఈ డెవలప్మెంట్ కాదా? అంచేత అప్పులో భాగమే, అభివృద్ధిలో భాగమే ఆ అప్పు తప్ప ఇది ఎవరో సొంతంగా తీసుకున్నది కాదే. ఏ రిటర్న్స్ కూడా అలా వస్తాయి. ఈవెన్ మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, 80 కోట్లు 80 కోట్లు అప్పు తీర్చాం, ఫ్యాక్టరీని నిలబెట్టాం, కోఆపరేటివ్ వ్యవస్థను నిలబెట్టాం. అక్కడ కాలగర్భంలో కలిసిపోయింది కోఆపరేటివ్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు ఏమైనా కుళ్ళిపోయి అన్ని ఫ్యాక్టరీలు తీసి పారేశారు. కానీ ఈరోజు మన చోడవరం చక్కెర కర్మాగారం తెలుగుదేశంలో 170 కోట్లు అప్పు అయిపోతే
అప్పుడున్నటువంటి శాసనసభ్యులు అప్పుడున్నటువంటి చైర్మన్ మొత్తం 170 కోట్లు కొల్లబెట్టేసి రైతుకి సున్నం రాసి ఫ్యాక్టరీ పెద్ద కన్నం పెట్టి రైతుకి అన్నం పెట్టే ఫ్యాక్టరీని పెద్ద కన్నం పెట్టేస్తే ఈరోజు మేము కాపాడాం. ఎలా కాపాడాం? ఎందుకు వచ్చింది ఇంత డబ్బు? మరి ఇది ఏంటంటే 80 కోట్లు గ్రాంట్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మా షుగర్ ఫ్యాక్టరీ మేము కాపాడుకుని ఈరోజు మళ్ళీ పంచదార బ్రహ్మాండంగా ఇప్పుడు ఆడుతుంది. ఇది డెవలప్మెంట్ కాదంటారా? డెవలప్మెంట్ మీరు అన్నారే రిటర్న్స్ కూడా అమౌంట్ పెంచుకోవాలి, రిటర్న్స్ రావాలని. ఎస్, మంచి పాయింట్. సహేతుకమైనటువంటివి ఏవైనా మీరు చెప్పినవన్నీ కూడా మేము క్యాచ్ చేస్తాం. దాని రిటర్న్స్ ఎలా వస్తున్నాయి? బడ్జెట్ ఈ రాష్ట్రానికి రావాల్సింది ఉంటే ఎక్కడైనా సరే ఏమైనా కానీ మేము అదనంగా ఏమో ఇంకో రూపంలోనే ట్యాక్స్ రూపంలో ఇంకో రూపంలో మేము వసూలు చేయలేదే. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఎలాగైతే పెంచుతుందో అలాగే అదే రేషియో తప్ప మేము అదనంగా పెంచినట్టు దాఖలాలు లేవే. రెవెన్యూ మార్గాలు కూడా ఉన్నాయి. ముందు అంటూ మనం నిలదొక్కడానికి ఉండడానికి మన స్థానం సంపాదించాలి కదా. ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్ తీసుకొచ్చి మంచి పీజీ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం కదా. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కదా. ఆ రిఫార్మ్స్ వల్ల డెఫినెట్గా వాళ్ళ భావితరాల భవిష్యత్తు బాగుండి వాళ్ళు కూడా మంత్లీ రిటర్న్స్ లక్షల రూపాయలు సంపాదించడానికి మీలాగా ఎక్కడ ఫారెన్ నెలకొని ఎక్కడ ఉండి సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. అదర్వైజ్ ఫారెన్ వెళ్ళి చదువుకున్నా సరే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ సంపాదించుకున్నా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కదా. ఇవన్నీ కూడా ఎంతో భావితరాలు అన్నీ కూడా ఎంతో దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అంచేతే మనం అందరూ కూడా ఇది కూడా ఆలోచించుకోవాలి. అంచేత అప్పులు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి కడతారంటే అప్పులు కూడా అభివృద్ధిలో భాగమే అప్పులు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి రేషియో కన్నా మా రేషియో తక్కువే. క్యాల్కులేట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు 2,63,000 కోట్లతో మాకు అప్పు చెప్పాడు. ఈరోజు 4,73,000 కోట్లు ఉండొచ్చు కాక 10 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒకసారి మీ నెట్లో కూడా కొట్టి చూడండి. పార్లమెంట్లో ఏం మాట్లాడారు? జగన్ హయాంలో అప్పు తక్కువే, జగన్ హయాంలో అప్పు తక్కువ, అభివృద్ధి సంక్షేమాన్ని ఎక్కువ, ప్రజలంటే ఆయనకి మక్కువ అని క్లియర్గా చెప్పారు. ఓకే, ధర్మశ్రీ గారు ఇంకో కాలర్ ఉన్నారని మాట్లాడదాం. ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి. ధర్మశ్రీ గారు ఇంకో కాలర్